अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में। हम आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। आइए उर्दू टीवी न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। आइए देखते हैं आज की खबरों की तफसीलात। टीआरएस उम्मीदवार हल्का संबली संगारेड्डी मिस्टर चिंता प्रभाकर ने पोदरेटपल्ली चौराहा पार्टी ऑफिस पर प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा है कि हल्का संबली संगारेड्डी में बेशुमार तरक्याती काम अंजाम दिए गए हैं। उन्होंने मिस्टर जग्गारेड्डी की तनकीदों का जवाब देते हुए कहा है कि वो गैर ज़रूरी तौर पर गैर अखलाकी अल्फाज इस्तेमाल कर रहे हैं। उनके दिल में शिकस्त का खौफ पैदा हो गया है क्योंकि अवाम टीआरएस के సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అవాకులు చవాకులు పేలుస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మతి భ్రమించి మాట్లాడినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించారు. మీ ద్వారా సంగారెడ్డి నియోజకవర్గ విఘ్నులైనటువంటి ప్రజలందరికీ కూడా రాక్షస సంహారం తర్వాత జరిగే ఒక దసరా పండుగ లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలని చెప్పననే దానికే ఆ దుర్గామాత ఈరోజు సకల లోకాలకు సంబంధించి అందరూ బాగుండే ఈ గొప్ప దసరా పండుగకు సంబంధించినటువంటి మరి వేడుకల్లో మరి నిన్ననే వేడుకలు జరిగినాయి. ఆ వేడుకల సందర్భంగా నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మీ ద్వారా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి మొన్న మనం చూసిన సంగారెడ్డి పట్టణంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైన తర్వాత మరి ఎన్నికలు ఇంకా దగ్గర పడకముందే ప్రజలు ఓడిస్తారనే భయం వెన్నులో నుంచి పుట్టుకొచ్చి ఒక అభద్రత, ఒక అపనమ్మకంతో అవాక్కులు చవాకులు నోటికి ఎంత వస్తే అంత ఒక అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం మొన్న చూసినాం. 4 సంవత్సరాల పాలన తీరు ఈరోజు బాగుందని ఈరోజు అన్ని ఛానల్స్ కూడా సర్వేలు చేసి ఏకంగా ఒక నేషనల్ ఛానల్ అయితే 85 నుంచి 90 సీట్లు వస్తాయని చెప్పడం, మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒక 10-15 సర్వేలు చేయించినటువంటి సందర్భంగా మరి 100 సీట్లకు పైగా వస్తాయని చెప్పడం, మరి ఈరోజు అదంతా కూడా మింగుడు పడక ఈరోజు ఓటమి భయంతో ఈరోజు దుర్మార్గంగా ఈరోజు పెద్ద చిన్న గౌరవం అగౌరవం అనేది తెలియకుండా మాట్లాడుతున్నటువంటి అవగాహన లేని 10 ఏళ్లు మరి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తిగా మరి సంగారెడ్డి విఘ్నులైనటువంటి ప్రజలు ఏ మేరకి మమ్మల్ని మరి అర్థం చేసుకుంటారనే అవగాహన లేకుండా మాట్లాడి మరి ప్రజల మనసులో పడిపోయేటటువంటి పరిస్థితి మొన్న చూసినాం. మరి అతి ముఖ్యంగా మరి ఆయనకి వాస్తవంగా రాజకీయానికి సంబంధించిన భిక్ష పెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. 2004లో మరి ఉద్యమం ఆయనని గెలిపిస్తే ఉద్యమానికి పంగనామాలు పెట్టి తన సొంత అభివృద్ధికి సంబంధించి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అమ్ముడుపోయినటువంటి విషయం అందరికీ తెలుసు. దాని తర్వాత ఇక ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి దసరా పండుగకి మరి నియోజకవర్గానికి మంచినీళ్ళు తెస్తా అని చెప్పనని ముఖ్యమంత్రులని ప్రతి పండుగకి తీసుకొచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇందాక మా సోదరుడు మాణిక్యం గారు చెప్తున్నారు, ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా తన చేతి వాటం పెంచుకోవటానికి, పైరవీల జోరు పెంచుకోవటానికి, ఇంకా అప్పులు ఎక్కువ చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి నాకు దగ్గరోడని చెప్పనని నమ్మించి ఈరోజు ప్రభుత్వ భూములు అమ్ముకోవటం కానీ, ప్రభుత్వ మరి స్థలాలు కబ్జా చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రులని ఇక్కడికి తీసుకురావటం జరిగింది తప్పించి ఇంకోటి కాదు. ఇంకొక మాట కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. శిశుపాలుడికి 100 తప్పులు నిండిన తర్వాతనే మరి ఆయన పరమపదిస్తాడు అనేది పురాణాలు చెప్తున్నాయి. మరి ఈరోజు ఆయన కూడా చెప్తున్నాడు, కానీ ఆయన చెప్పటం ఏంది, ఈరోజు నాకేదో అన్యాయం అయిపోయింది, ఈరోజు నేనేదో అడిగితే నాకు జైల్లో పెట్టేసిరు అని చెప్పని అంటున్నాను. ఈ విషయం గురించి కూడా అందరూ కూడా మాట్లాడటం జరిగింది. నేను దాని లోతుల్లోకి వెళ్ళను. కానీ ఈరోజు ఒక చదువు సంస్కారం ఉండి
ఒక విజ్ఞత వినయం ఉంటే దాని లోతుపాతులు ఏదైనా తెలుస్తాయి. ఏమీ తెలియని మూర్ఖుడు మాట్లాడితే ఏ రకంగా ఉండాలో గదే రకంగా మనకు కనిపిస్తుంది కళ్ళ ముందర. ఒక రౌడీయిజానికి మళ్ళా ఒక జన్మనిచ్చేటట్టుగా ఆయన హావభావాలు కానీ, అదే పూర్వంగా మరి ఆ 10 సంవత్సరాల్లో జరిగినటువంటి హింసకి, అదే దౌర్జన్యానికి, అదే రౌడీయిజానికి మళ్ళా తెరలేపేటటువంటి సన్నివేశాన్ని మన కళ్ళ ముందర చూసినటువంటి సంగారెడ్డి విఘ్నులైనటువంటి ప్రజలు ఖచ్చితంగా ఆయనకి మళ్ళా 2018 7వ తారీఖు నాడు పాతరేయటం ఖాయం అనేది కూడా ఈరోజు ప్రజలందరి దగ్గరికి వెళ్తే మాకు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం కూడా మా కళ్ళ ముందర కనిపిస్తా ఉంది. మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఎవళ్ళ దగ్గరికి వెళ్ళినా, మేము ఓటు అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంగా మేము కారు గుర్తు కోటేస్తాం, కేసీఆర్ కోటేస్తాం, మేము ఖచ్చితంగా మళ్ళా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే కావాలని చెప్పనని కోరుకుంటున్నామని చెప్పినటువంటి సందర్భం మాకు ఆ గ్రామానికి వెళ్ళంగానే ఒక విజయోత్సవ ర్యాలీ లాగా మమ్మల్ని మంగళహారతులతో స్వాగతం పలికి తిలకాలు దిద్ది ఈరోజు మమ్మల్ని హక్కును చేర్చుకొని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భం. అది చూసి వెన్నులో భయం పుట్టి ఈరోజు ఏదో ఒక రకంగా ఒక హింసకి పాల్పడాలి, ఒక హింస జరగాలి సంగారెడ్డిలో అనే దానికి ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి ఆ పన్నాగం మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరిగే ఎన్నికల్లో ఎంత ధీరోదాఢ్యుడైనా, ఎంత బలాఢ్యుడైనా ఖచ్చితంగా ఓటు అనే ఆయుధంతో ఎవరినైనా పాతాళానికి తొక్కేయచ్చు, ఎవరినన్నా మరి పాతాళం నుంచి తీసుకురావచ్చు అనేది ఒక ఓటు ఆయుధంతో సాధ్యమవుతుంది.